ఏందిరా కేశవ, మనల్ని ఎవరు పనికి పిలవలేదా? దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నీ పనితనం చూసి పుష్ప అనుకోరు, పనికి మాలినోడు అనుకుంటారు. ఇదంతా అవ్వదు గాని ఏదో ఒక బండి ఎక్కేద్దాం పదాన్నా. ఏ బండి ఎక్కుదాము? ఇట్టా పోతే 100 రూపాయల పని, లేదంటే ఇట్టా పోతే 1000 రూపాయల పని. ఇల్లీగల్, రిస్క్. అన్నా తెలవకుండా పోతున్నవేంది? అది 100 రూపాయల పని. 1000 రూపాయల పనికి పోయి చావమంటావా? అన్నా ఇటు పోతే సాయంత్రం వస్తామో రామో డౌట్ అంట. మా అమ్మ చేపల కూర వండినది, అది ఎవరు తింటారా? అన్నా తగ్గేదేలే, పోదాం పదరా 1000 రూపాయల పనికి. అన్నా నాకొక చిన్న డౌట్ ఉన్నా. ఏందది? పుష్ప అంటే మీసాలు గడ్డాలు హైలైట్గా ఉంటారుగా అన్న, నీకేందన్నా మీసాలు గడ్డాలు లేవు? తమిళ్లో కమెడియన్ వడివేల్ గారికి మీసాలు ఉన్నాయారా? లేదన్నా. అవతార్లో మీసాలు ఉన్నాయారా? లేదన్నా. మరి నాకెట్టా ఉంటది? ఏమండోయ్ ఇది విన్నారా? అన్నా నాకిప్పుడు అర్థమైందన్నా, స్టార్ కమెడియన్లకి ఎవరికి మీసాలు ఉండయి, అందుకే నీకు లేవు. వెరీ ఇంటెలిజెంట్ బాయ్. అందుకే నాకు కూడా మీసాలు గడ్డాలు లేవు, అందుకే నేను కూడా స్టార్ కమెడియన్గా అవుతాను. పోదాం పదా. అన్నా గొడ్డలి తెచ్చుకున్నావా అన్నా? అన్నా అది కొడవలి అన్నా. ఇంట్లో ఇదే ఉంది అన్నా, దానితోటి నరకలేవన్నా. గడ్డి తోవనీక పనికొస్తుంది అది. అయితే పనికెట్లా? 1000 రూపాయలు కుడిసినట్టేనా? అన్నా నా గొడ్డలి ఇస్తగానిలే, ఏం బాధపడకు. మళ్ళీ నాకొచ్చే 1000 రూపాయలు వాట అడగకూడదు. అడగనులే పద. అన్నా వచ్చిన కూలోళ్ళంతా నవ్వుతున్నారన్నా. దేనికి? తెల్లారి నుంచి నరుకుతూనే ఉన్నావు, ఒక చెట్టును కూడా నరకలే. ఇప్పటికే సాయంత్రం అయింది, నాకు కత్తి ఇవ్వమంటే ఇవ్వవు. అన్నా ఇది ఎర్రచందనం చెట్టు కాదన్నో. అన్నా విజిల్ సౌండ్ వినిపిస్తుంది, పోలీసు వాళ్ళు వచ్చారట్టుంది. అన్నా నన్ను తోసేసి వెళ్ళిపోతున్నావేందన్నా? వచ్చారయ్యో, పోలీసు వాళ్ళు చంపేస్తారయ్యో. అన్నా తగ్గేదేలే. ఎవర్రా వచ్చేది? రానిరా చూసుకుందాం. ఈయనే ఇన్స్పెక్టర్ సృజన. వీడు వచ్చిన తర్వాత ఒక్క చెట్టు మిగిలిందే లేదు, అంతా స్మగ్లింగే. ఎన్ని చెట్లు నరికినా నా వాటా నాకు ఇవ్వు అని అడుగుతాడు, కానీ ఏ రోజు నరకొద్దు అని చెప్పలే. అంత మంచోడు. దొంగలంటే మిత్రులు అంటాడు. అవును మీరు ఇన్స్పెక్టర్ అన్నారు, ఎందుకు ఇంకొకడు ఉన్నాడా అని మీరు అడగొచ్చు. అయినా మఫ్టీలో వచ్చినాడు, ఎందుకంటే పోలీస్ యూనిఫామ్ మా దగ్గర లేదు. హే ఏమి చేస్తున్నావురా అడవిలో? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గొర్రెలు కాస్తున్నాం సారు. మొత్తం ఎన్ని గొర్రెలు రా? మీరొకటి, వీడొకటి. రేయ్ గొర్రెలు కాసేవాడికి కత్తితో ఏం పనిరా? వాళ్ళు గొర్రెలు కాయడానికి వచ్చినారు, నేను పొయ్యి కట్టెలు నరుకుదామని వచ్చిన. దేవుడా! ఈడంట పుష్ప. చి, గొర్రెలు ఎక్కడ్రా? గొర్రెలు మొత్తం వీడే నరకేసిండు సారు. సరే భద్రంగా ఇంటికి పోండి. దండాలు సారు. అన్నా పోలీసోడు వచ్చిండని కూలోళ్ళంతా మనని వదిలేసి పోయారు. అన్నా మనకి దారి తెలియదుగా అన్నా. నన్ను ఏడిపిస్తున్నావు గారా, అందుకే గారా 100 రూపాయల పనికి పోదామన్నది. ఓరి కేశవ, చేపల కూర ఎవరు తింటారా కేశవ? కేశవ, ఓరు కేశవ.